జై శ్రీరామ్. హాయ్ పిల్లలు. ఈరోజు రామాయణంలో అరణ్యకాండలోని బంగారు లేడి వృత్తాంతం విందాం. శూర్పణఖకు జరిగిన పరాభవానికి సీతను మాయోపాయంతో లంకకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు రావణుడు. ఇందుకు మారీచుడనే మరో రాక్షసుడి సహాయాన్ని కోరాడు. గోదావరి నదీ తీరంలో పంచవటి దగ్గర పర్ణశాలలో రాముడనే మానవుడు మునివేషధారుడై భార్య సీతతోనూ సోదరుడు లక్ష్మణునితోనూ నివసిస్తున్నాడు. నీవు బంగారు లేడి రూపంలో పోయి సీత దృష్టిని ఆకర్షించాలి. ఆమె బంగారు లేడిని కోరుకుంటుంది. ఆమె కోరిక తీర్చడానికి రామలక్ష్మణులు బయలుదేరుతారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న సీతను నేను అపహరిస్తాను అన్నాడు మారీచునితో రావణుడు. మారీచుడు బంగారు లేడి రూపం ధరించి పంచవటి చేరుకున్నాడు. పర్ణశాల వద్ద రామునితో ఏకాంతంలో గడుపుతున్న సీత దృష్టిలో ఎప్పుడూ చూడని బంగారు లేడిని చూసింది. ఆ లేడి ఎంతో అందంగా ఉంది. దానిని తెచ్చి ఇవ్వరు అని రాముడిని కోరింది సీత. రాముడు సరేనన్నాడు. ఎందుకో అతనికి సందేహం వచ్చింది. సృష్టిలో బంగారు లేడి ఉంటుందా అనుకున్నాడు శ్రీరాముడు. అయినా సీత ఎన్నడూ ఏమీ కోరుకోలేదు కనుక ఆమె కోరిక తీర్చాలనుకున్నాడు శ్రీరాముడు. సీతకు రక్షణగా లక్ష్మణుణ్ణి ఉంచి విల్లు చేత పట్టుకుని లేడిని వెంబడించాడు శ్రీరాముడు. లక్ష్మణునికి ఇది రాక్షస మాయలాగా కనిపించింది. అయినా రాముడికి ఎదురు చెప్పలేకపోయాడు. బంగారు లేడి పరుగులు పెట్టింది. గంతులేస్తూ రామునికి దొరకటం లేదు. రాముడు అలసిపోయాడు. అది దొరకకపోవడంతో రాముడు గురి చూసి బాణం వదిలాడు. ఆ దెబ్బకు బంగారు లేడి రూపంలోని మారీచుడు హా సీత, హా లక్ష్మణ అంటూ ప్రాణాలు విడిచాడు. రాముడు ఆశ్రమానికి తిరిగాడు. మారీచుని ఆర్తనాదాలు విన్న సీత రామునికి ఏదో కీడు జరిగిందని భయపడిపోయింది. లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద వాటిల్లినట్టుంది. వారి ఆర్తనాదాలు వినపడలేదా? అది మీ అన్నగారి గొంతే. వెంటనే వెళ్ళి వారిని ఆశ్రమానికి తీసుకునిరా అని లక్ష్మణునితో చెప్పింది సీత. అది రాక్షస మాయగా ముందుగానే ఊహించిన లక్ష్మణుడు, అమ్మా, రామునికి ఎటువంటి ఆపద వాటిల్లదు. ఆయన పరాక్రమశాలి అన్నాడు లక్ష్మణుడు. నీ సోదర ప్రేమ నిష్కల్మషమైనదైతే వెంటనే నా ఆజ్ఞను పాటించు అంది కోపంతో సీత. వదినగారి మాటలకు లక్ష్మణుడు నొచ్చుకున్నాడు. ఆశ్రమ ప్రాంగణంలో ధనుర్బాణంతో మంత్రించి ఒక గీత గీసి గీత దాటి రావద్దని సీతకు చెప్పి శ్రీరాముని వద్దకు వెళ్ళాడు లక్ష్మణుడు. అది పిల్లలు ఈరోజు వృత్తాంతం. రేపు మరొక వృత్తాంతంతో కలుద్దాం. జై శ్రీరామ్.